Today class we discuss balance of redox reactions. Balance of redox reactions by ion electron method. By ion electron method. Very important method. ఐపీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ మీద క్వశ్చన్ 100% రావడానికి అవకాశం ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఈ మెథడ్లో ఇన్ ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం, ఎసిడిక్ మీడియం ఉంటుంది, బేసిక్ మీడియం ఉంటుంది. అంటే మనం ఎసిడిక్ మీడియంలో కండిషన్స్ ఎలా ఉంటాయి, బేసిక్ మీడియంలో కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుంటాము. ఫస్ట్ ఎసిడిక్ మీడియం డిస్కస్ చేద్దాం. ఓకే, స్కెల్టన్ అయానిక్ ఈక్వేషన్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ మనకి ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ బ్యాలెన్స్ చేయమని చెప్తాడు. ఏ మీడియంలో, ఎసిడిక్ మీడియమా, బేసిక్ మీడియమా, ఎగ్జామ్లో క్వశ్చన్లో వాడే ఇస్తాడు. ఏ మీడియం ఉంటే ఆ మీడియం కండిషన్స్ అప్లై చేసి మనం బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, MnO4 మైనస్ ప్లస్ SO2 gives rise Mn plus 2 plus HSO4 minus. MnO4 minus plus SO2 Mn plus 2 plus HSO4 minus in acidic medium. Acidic medium. ఫస్ట్ మనం ఇక్కడ ఇందులో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంది, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంది, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఏంది అనేది ముందుగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ చూద్దాం. ఫస్ట్ MnO4 మైనస్ ప్లస్ SO2 గివ్స్ రైస్ Mn ప్లస్ 2 HSO4 మైనస్. MnO4 మైనస్ అన్నాం కదా, ఇక్కడ మ్యాంగనీస్ పక్కన ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాంగనీస్ కాడ ఏమైంది, ఆక్సిజన్స్ లేవు. అంటే ఇక్కడ ఏమన్నావు మనం, ఆక్సిడేషన్ కాన్సెప్ట్, రిడక్షన్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ కాల్డ్ ఆక్సిడేషన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ కాల్డ్ రిడక్షన్ అని చెప్పాం కదా. సో MnO4 Mnగా మారింది అంటే ఇక్కడ ఆక్సిడేషన్ అయిందా, రిడ్యూస్ అయిందా? ఆక్సిజన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ లేదు అంటే ఆక్సిజన్ రిమూవల్ అయింది కదా. రిమూవల్ అయిందంటే అర్థమైంది రిడక్షన్. నెక్స్ట్ అంటే ఇట్లా ఒక విధంగా చెప్పొచ్చు. ఇంకొక మోడల్లో కూడా మనం ఆక్సిడేషన్ స్టేట్ ద్వారా కూడా మనం ఏది ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ఇట్లా వినండి. SO2 సల్ఫర్ పక్కన ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఏమైంది 4 ఆక్సిజన్లు అయినాయి కదా. అంటే ఏమైనట్టు ఇక్కడ ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ అయినట్టు, ఆక్సిడేషన్. సో ఇప్పుడు ఇట్లా చెప్పొచ్చు ఒక మోడల్లో. ఇంకొక మోడల్లో ఏం చెప్పొచ్చు అంటే MnO4 మైనస్ సల్ఫర్ డయాక్సైడ్తో కలవక ముందు MnO4 మైనస్, MnO4లో Mn యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయండి. 1 Mn ప్లస్ 4 ఆక్సిజన్స్ ఈజ్ ఈక్వల్ టు -1. Mn క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి x 1 ఇంటూ x ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ ఎంత -2 ఈజ్ ఈక్వల్ టు -1. x ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8 ఈజ్ ఈక్వల్ టు -1. x ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 8, x ఈజ్ ఈక్వల్ టు +7. అంటే MnO4లో Mn యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +7. నెక్స్ట్ ఇప్పుడు +7 నుంచి +2కు డిక్రీజ్ అయిందా, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయిందా? డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. సో Mn +7 కాస్త +2 అయిందంటే అర్థమైంది రిడక్షను. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ SO2లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 సల్ఫర్ 2 ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0, న్యూట్రల్ కాబట్టి. సల్ఫర్ x ప్లస్ 2 ఇంటూ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ 0. ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4 ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ టు +4. సల్ఫర్ డయాక్సైడ్లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +4. ఇప్పుడు HSO4 మైనస్ క్యాలిక్యులేట్ చేయాలి. HSO4 మైనస్లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఇంటూ H 1 ఇంటూ S 4 ఇంటూ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు -1. హైడ్రోజన్ ఎంత 1 ఇంటూ +1 సల్ఫర్ x కదా
1 into x అంటే x, 4 into oxygen -2 is equal to -1. x plus 1 plus x plus into minus 4 2 8 is equal to -1. -8 plus 1 -7 is equal to -1. x is equal to -1 plus 7. x is అటుపోతే plus 7. x is equal to plus 6. అంటే HSO4 మైనస్లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +6. అంటే +4 ఉన్నటువంటి సల్ఫర్ +6కు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఆక్సీకరణ స్థితిలో పెరుగుదల ఆక్సీకరణ స్థితిలో తగ్గుదల క్షయకరణము. ఈ విధంగా ఏది ఆక్సిడేషన్ అయింది ఏది రిడక్షన్ అయింది అనేది మనం ఫస్ట్ ఇట్లా తెలుసుకోవచ్చు. ఈ ఆక్సిడేషన్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంది? సల్ఫర్ డయాక్సైడ్ టు SO2 to HSO4 మైనస్ SO2 to HSO4 మైనస్. ఎందుకు ఇక్కడంటే +4 to +6 +4 నుండి +6కు ఇంక్రీజ్ అయింది. the reduction of reaction, the oxidation of reaction, reduction of reaction ఏంది ఇక్కడ? MnO4 -2 Mn + 2 ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ +7 to +2 మనం ఇప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రాసుకోవాలి, అనదర్ సైడ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రాసుకోవాలి. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ ఏంది? SO2 to HSO4 మైనస్. రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఏంది? MnO4 -2 Mn + 2. ఇట్లా మనం ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ OHR, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ RHR సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. చూడండి, ఫస్ట్ స్టెప్లో SO2 to HSO4 మైనస్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్లో ఫస్ట్ స్టెప్ MnO4 -2 Mn + 2. నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. అంటే ఫస్ట్ ఆక్సిజన్ మరియు హైడ్రోజన్లు కాకుండా రిమైనింగ్ ఆటమ్స్ అనేవి మనం ముందుగా బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. చూడండి, ఈ యారో మార్కు లెఫ్ట్ సైడ్ ఎన్ని, ఇప్పుడు ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగతా ఆటమ్స్ ఏమున్నాయి? ఇక్కడ సల్ఫర్ ఉంది, ఇక్కడ సల్ఫరే ఉంది, ఇక్కడ కూడా సల్ఫరే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్ని సల్ఫర్ ఉన్నాయి? 1. రైట్ సైడ్ ఎన్ని సల్ఫర్ ఉన్నాయి? 1. కాబట్టి S is already balanced. Sulfur is already బ్యాలెన్స్ అయ్యింది. ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్స్ మనం ముందుగా బ్యాలెన్స్ చేయాలి. అక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్ని సల్ఫర్ మాలిక్యూల్స్ ఉన్నాయో, సల్ఫర్ ఆటమ్స్ ఉన్నాయో, ఇక్కడ కూడా సల్ఫర్ ఆటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్డ్. సో ఇక్కడ కూడా ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా రిమైనింగ్ ఆటమ్స్, బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఎన్ని మ్యాంగనీస్ ఉన్నాయి? అదర్ దెన్ ఆటమ్ ఏంది? ఓన్లీ ఇప్పుడు ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా మిగిలిన ఆటమ్ ఓన్లీ మ్యాంగనీస్. ఇక్కడ ఎన్ని మ్యాంగనీస్ ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని మ్యాంగనీస్ ఉన్నాయి? 1. అంటే ఛార్జెస్తో మనకు సంబంధం లేదు. ఛార్జెస్తో మనకు సంబంధం లేకుండా ఆటమ్స్ మాత్రమే మనం చూసుకోవాలి ముందుగా. సో ఇక్కడ ఎన్ని Mn ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని Mn ఉన్నాయి? 1 కాబట్టి MnO4 మైనస్ Mn + 2 అంటే మ్యాంగనీస్ Mn ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి.
ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? O2 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. రైట్, చార్జెస్తో సంబంధం లేదు, మనం ఓన్లీ ఆటమ్స్ మాత్రమే బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 4 ఆక్సిజన్స్. సో ఎక్కడ తక్కువ ఉన్నాయి? బ్యాలెన్స్ అంటే ఏంది? యారో మార్కు లెఫ్ట్ ఎన్ని ఉన్నాయో రైట్ కూడా అంతే ఉంటేనే బ్యాలెన్స్. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 2 ఆక్సిజన్లు తక్కువ ఉన్నాయి కదా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆక్సిజన్కు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్, ఒక ఆక్సిజన్కు ఒక H2O కలపాలి. ఒక ఆక్సిజన్ తక్కువైతే ఒక H2O. సో ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు తక్కువైనాయి? 2 ఆక్సిజన్స్ కాబట్టి SO2 ఒక ఆక్సిజన్కి ఒక H2O. సో రెండు ఆక్సిజన్స్ కాబట్టి 2H2O gives rise HSO4 మైనస్. చూడండి ఇప్పుడు ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ 4 ఆక్సిజన్స్, ఇక్కడ కూడా 4 ఆక్సిజన్స్. సో ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఇక్కడ కూడా, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? లెఫ్ట్ 4 ఆక్సిజన్స్, రైట్ ఏం లేవు కదా. ఒక ఆక్సిజన్ తక్కువైతే ఒక H2O, అట్లా ఎన్ని ఆక్సిజన్స్ తక్కువైతే అన్ని H2Oలు యాడ్ చేయాలి. MnO4 మైనస్ Mn+2 ప్లస్ 4H2O. సో 4 ఆక్సిజన్స్. ఆక్సిజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఫస్ట్ ఏమో బ్యాలెన్స్ ద ఆటమ్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. నెక్స్ట్ ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్, నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాలెన్స్ అయింది కదా, నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. చూడండి ఇక్కడ లెఫ్ట్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్. ఇక్కడ రైట్ సైడ్ ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది. ఒక ఆక్సిజన్ తక్కువైతే ఒక H2O ఉన్నాయి కదా. ఇక్కడ హైడ్రోజన్లు తక్కువైతే H+ యాడ్ చేయాలి. హైడ్రోజన్కి ఏం యాడ్ చేయాలి? H+. ఎసిడిక్ మీడియం కాబట్టి ఇక్కడ H+ యాడ్ చేయాలి. సో చూడండి సల్ఫర్ డయాక్సైడ్ 2H2O ఎన్ని హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి? ఇక్కడ రైట్ సైడు 3 హైడ్రోజన్స్ కాబట్టి ఏం చేయాలంటే HSO4 మైనస్ ప్లస్ 3H+. ఎన్ని హైడ్రోజన్లు తక్కువ ఉంటే అన్ని H+ యాడ్ చేయాలి. సో 4 హైడ్రోజన్స్, 3 హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్. హైడ్రోజన్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? రైట్ 8 హైడ్రోజన్స్. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఏం హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఒక హైడ్రోజన్కి ఒక H+ తీసుకోవాలి. సో ఆ విధంగా 8 హైడ్రోజన్స్ కదా తక్కువ ఉన్నది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 8 H+లు తీసుకోవాలి. Mn+2 ప్లస్ H2O. H ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ స్టెప్లో, ఫస్ట్ స్టెప్లో అదర్ దెన్ ఆటమ్స్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసినాం. నెక్స్ట్ స్టెప్లో ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ ఆవేశాలను బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ మిగతా ఆటమ్స్ను తుల్యం చేసినాం, ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా. తర్వాత ఆక్సిజన్ పరమాణువులను తుల్యం చేయడం జరిగింది, తర్వాత హైడ్రోజన్ పరమాణువులను తుల్యం చేయడం జరిగింది. ఇప్పుడు ఆవేశాలను తుల్యం చేయాలి, అంటే బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. సో చూడండి ఇక్కడ ఎన్ని మైనస్లు ఉన్నాయి? ఇప్పుడు ఫస్ట్ టైం ఆటమ్స్తో చూసుకున్న, ఇప్పుడు చార్జెస్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఒక మైనస్ ఉంది, 3 ప్లస్లు ఉన్నాయి. అంటే ఇక్కడ బ్యాలెన్స్ కావాలంటే ఇంకా 2 మైనస్లు కావాలి కదా. 3 ప్లస్లు ఉంటే 3 మైనస్లు ఉండాలి. సో ఒకటే మైనస్ ఉంది కాబట్టి ఇంకా 2 మైనస్లు ఉండాలి. దాని కొరకు ఏం చేస్తామంటే SO2 ప్లస్ 2H2O గివ్స్ రైస్ HSO4 మైనస్ ప్లస్ 3H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే మైనస్ ఛార్జేగా. 2 మైనస్, ఇది -1, -2 -1 -3 +3. సో బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్ ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ +2 ఉంది రైట్ సైడ్, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ +2 ఉండాలి. ఇక్కడ -1 +8 +8 అంటే ఎంత? +8 -1 అంటే +7. ఇంకా +2 రావాలంటే ఏం కావాలి దీనికి? MnO4 మైనస్ 8H ప్లస్ 5 ఎలక్ట్రాన్స్. Mn+2 ప్లస్ 4H2. చూడండి
8 ప్లస్లు 5 మైనస్లు, ఇది ఒక మైనస్, 6 మైనస్లు. 6 మైనస్లు 8 ప్లస్ అంటే +8 నుంచి -6 పోతే 2, ఇక్కడ +2, ఇక్కడ +2, -5 -1 -6, +8 -6 అంటే ఎంత? 8 నుంచి 6 పోతే 2, ఇక్కడ +2, ఇక్కడ +2. సో బ్యాలెన్స్ ఆఫ్ చార్జెస్. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? బ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్లను సమానం చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఎలక్ట్రాన్లను సమానం చేయాలి. ఎలక్ట్రాన్లు సమానం చేయాలంటే ఇది చూడండి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండు సమానంగా, రెండు వేరు ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్లలో ఎలక్ట్రాన్లు సమానం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండు ఈక్వేషన్లో ఎలక్ట్రాన్లు సమానం కావాలంటే ఏంది? ఈక్వేషన్ 1ని మనం ఏం చేయాలి? 5 చేత గుణించాలి. అప్పుడు ఏమైంది? ఈక్వేషన్ 1 ఇంటూ 5, ఒకటో ఈక్వేషన్ 5 చేత గుణించాలి. అప్పుడు ఏమైందంటే 5 ఇంటూ SO2, 5 2 జా 10H2O, నెక్స్ట్ 5SO2, 5 2 జా 10H2O, 5HSO4 మైనస్, 5 3 జా 15H ప్లస్ 5 2 జా 10 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా. నెక్స్ట్ ఈక్వేషన్ ఇది 2 అనుకున్నాం కదా, ఈక్వేషన్ 2ని ఏం చేయాలి? ఈ 5 10కి సమానం కావాలంటే ఈక్వేషన్ 2ని 2 చేత మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 1ని 5 చేత మల్టిప్లై చేసినట్లయితే, ఈక్వేషన్ 2ని 2 చేత మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు సమానంగా ఉంటాయి. ఈక్వేషన్ 1లో, ఈక్వేషన్ 2లో ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వలైజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతాయి. సో చూడండి, 2 ఇంటూ MnO4 మైనస్ 2 8 జా 16H ప్లస్ 2 5 జా 10 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2 Mn ప్లస్ 2 4 జా 8H2O. ఇది 2 చేత మల్టిప్లై చేస్తే 2 MnO4 మైనస్ 2 8 జా 16H ప్లస్ 2 5 జా 10 ఎలక్ట్రాన్స్, 2 Mn ప్లస్ 2 ప్లస్ 2 4 జా 8H2O. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే యాడింగ్ 2 ఆఫ్ రియాక్షన్స్. యాడింగ్ 2 ఆఫ్ రియాక్షన్స్. యాడింగ్ 2 ఆఫ్ రియాక్షన్స్ అంటే ఈ 2 రియాక్షన్స్ యాడ్ చేయాలి. 5SO2 ప్లస్ 10H2O ప్లస్ 5SO2 ప్లస్ 10H2O gives rise 5HSO4 మైనస్ 15H ప్లస్ 10 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2 MnO4 మైనస్ 16H ప్లస్ 10 ఎలక్ట్రాన్స్, 2 Mn ప్లస్ 2 8H2O. 10 electrons gets cancel. 10 electrons అనేవి క్యాన్సల్. మిగిలింది ఏం చూద్దాం. 2 MnO4 మైనస్ ప్లస్ 5SO2 ప్లస్ 10H2O ప్లస్ 16H ప్లస్ gives rise 2 Mn plus 2 5HSO4 minus 15H plus 8H2O. Next 2 MnO4 minus plus 5SO2 చూడండి 16H ప్లస్ ఇక్కడ ఉంది, ఇక్కడ 15H ప్లస్ ఉంది. ఇది ఇక్కడ వస్తే ఏమైంది? 16H ప్లస్ 16 నుంచి 15 అంటే 16H ప్లస్ మైనస్ 15H ప్లస్ కదా. అప్పుడు 16 నుంచి 15 పోతే ఎంత అయింది? ఒక H ప్లస్ ప్లస్ ఇక్కడ 10H2O ఉంది. అంటే ఏది ఎక్కువ ఉంటే అటువైపు పోవాలి. 10H2O ఉంది, ఇక్కడ 8H2O ఉంది. ఈ ప్లస్ 8 ఇక్కడ వస్తే ఏమైంది? -8. అప్పుడు ఏమైంది? 10H2O నుంచి 8H2O పోతే ఏమైంది? 2H2O gives rise 2 Mn plus 2 5HSO4 minus 2 MnO4 minus plus 5SO2 plus 10H2O plus 16H plus 2 Mn plus 2
5HSO4 మైనస్ 15H ప్లస్ ప్లస్ 8H2O. ఈ ప్లస్ 8 ఇటు వస్తే -8, 10 నుంచి 8 పోతే 2H2O ప్లస్ 15H ప్లస్ ఇక్కడికి వస్తే -15H ప్లస్ 16 నుంచి 15H ప్లస్ పోతే ఓన్లీ H ప్లస్. సో ఫైనల్గా 2MnO4 మైనస్ ప్లస్ 5SO2 ప్లస్ H ప్లస్ ప్లస్ 2H2O gives rise 2Mn plus 2 plus 5HSO4 minus. This is the balanced equation. This is the balanced equation. This is the balanced equation. ఓకే, ఈ విధంగా మనం ఇచ్చినటువంటి స్కెల్టన్ అయానిక్ ఈక్వేషన్ ద్వారా ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రాసుకొని ఈ కండిషన్స్ యూజ్ చేస్తూ మనం బ్యాలెన్స్ ద ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.